ఇకపైన మీరు ఏదైనా కంపెనీలో జస్ట్ 1 year పనిచేస్తే చాలు మీరు గ్రాట్యుటీ పొందడానికి అయితే ఎలిజిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన న్యూ లేబర్ కోడ్స్ ఇవి ఎంప్లాయీస్ కి అయితే చాలా బెనిఫిట్స్ ఇవ్వబోతున్నాయి. వీటి గురించి షేర్ చేస్తా. ప్రతి ఒక్క ఎంప్లాయ్ కి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా షేర్ చేసేస్తూ మన మనీ పర్ స్పేస్ అయితే ఫాలో అయిపోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ November 21st నుంచి తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోడ్స్ ప్రకారం ఇకపైన ఆర్గనైజ్డ్ సెక్టర్ లో కావచ్చు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో కావచ్చు, మినిమం వేజెస్ అయితే పే చేయవలసి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసిన మినిమం వేజెస్. దీంతో పాటుగా కొత్తగా ఎంప్లాయ్ హైర్ చేసుకునేటప్పుడు ప్రీవియస్ గా చాలా కంపెనీస్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవి కాదు, కానీ ఇకపైన ప్రతి ఒక్క కంపెనీ కూడా అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వాలి. అండ్ అంతే కాకుండా కంపెనీస్ ఎంప్లాయీస్ కి 7th కల్లా శాలరీ అయితే క్రెడిట్ చేయాలి. అలా శాలరీ కనుక క్రెడిట్ చేయకపోతే అటువంటి కంపెనీస్ పైన గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా ప్రీవియస్ గా మీరు గ్రాట్యుటీ పొందాలంటే ఒక కంపెనీతోని 5 years అసోసియేట్ అయ్యి వర్క్ చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు జస్ట్ 1 year ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ కింద ఉంటే చాలు మీరు గ్రాట్యుటీ పొందడానికి అయితే ఎలిజిబుల్. వీటితో పాటు ఎంప్లాయీస్ వీక్లీ మినిమం 48 hours అయితే వర్క్ చేయాలి. ఈ 48 hours దాటి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి కంపెనీస్ డబుల్ ద వేజెస్ అయితే, అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వేజ్ కన్నా కూడా డబుల్ వేజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఏదైనా కంపెనీలో 40 years పైబడినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యాన్యువల్లీ ఫ్రీ హెల్త్ చెకప్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. వీటితో పాటు ఉమెన్స్ కోసం కూడా కొన్ని కొత్త బెనిఫిట్స్ తీసుకొచ్చారు. కొన్ని సెక్టర్స్ లో ఉమెన్స్ కి నైట్ షిఫ్ట్స్ ఉండేవి కాదు కదా, కానీ ఇక పైన నైట్ షిఫ్ట్స్ ని కూడా అలో చేస్తున్నారు. వీటితో పాటు మెన్ తో సమానంగా ఉమెన్స్ కి కూడా శాలరీ పే చేయాలని చెప్పి కొత్త లేబర్ లాస్ అయితే చెప్తున్నాయి. అండ్ అంతేకాకుండా గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ అండ్ జొమాటోలో వర్క్ చేసేటువంటి డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, ఈ డెలివరీ బాయ్స్ కోసం పిఎఫ్, ఇన్సూరెన్స్, ఈఎస్ఐసి తో పాటు అదర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొచ్చింది. సో ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేస్తూ మన వీడియోని లైక్ చేసేయండి.